ఆ పేరు దైవ స్వరూపంగా అంటే మగ అనేది లింగమే గాని లింగ భేదమే గాని రెండు ఒకటే కదా భగవంతుడి దృష్టిలో. ప్రాణం ఒకటే. లింగం అనేది ఏంటి? ఈ మానవ జీవితాన్ని మళ్ళీ ఇంకొక వృత్తి కోసం తప్ప. నువ్వు లక్ష్మీదేవన్నా ఇక్కడ ముత్యాలమ్మ దగ్గరికి వచ్చాను నీతో మాట్లాడుతూ. అదే సార్, ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పేరుల్నే మనం మార్చి పెట్టుకుంటాం పిల్లలకి. ఇన్ని పెట్టుకుంటున్నప్పుడు మనకు గోత్రం అనేది ఉంది. గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కరు కూడా అంటే గోత్రంతో మాట్లాడుతూ మనందరిని ఏకం చేయడానికి ఒక్కరు కూడా పెద్ద సభలో కూడా మాట్లాడలేదు సార్. అంటే నేను మాట్లాడారు, నేను చెప్తాను. ఇప్పుడు నువ్వేం అనుకోకుండా గుళ్ళోకి వచ్చాను. సరే సరే, అమ్మవారికి కొంచెం ఆరతి ఇచ్చేసి నేను వెళ్ళాలి కాబట్టి మనం పార్ట్ 2 లో మళ్ళీ మాట్లాడదాం. నేనా? భారత్ మాతాకి జై సార్, జై. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లా నాన్న ప్రసాద్ నమ పార్వతీపతయే హర హర మహాదేవ. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతనమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. గోవిందా శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి. గోవిందా ముత్యాలమ్మ తల్లికి నువ్వు చెప్పాలి. ఎవరు అమ్మ పేరు? ఏం పేరు అమ్మ పేరు? ఎవరు? ముత్యాలమ్మ తల్లి. ఇక్కడేమో బంగారు తల్లి, ఇక్కడేమో ముత్యాలమ్మ తల్లి, అంతే కదమ్మా. హిరణ్యం అంటే బంగారమే కదా మరి. నాన్న వెళ్దాం నాన్న. మా తమ్ముడు అండి ఈ గుడికి మేము పుట్టినవాళ్ళం అమ్మవారికి గ్రామ దేవతకి. చాలా సంతోషం. ఏం పేరు? చాలా సంతోషం, చాలా సంతోషం నాన్న. నా డెడ్ లైన్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని బ్యాగ్ అంతే. అమ్మో చెప్పేసిందండి, చెప్పేసింది. అయితేను మరి పుష్వి ఇదేం మొక్క? ఇదే ఎవరి అమ్మాయి? ఏమున్నాయి? చేపలు ఉన్నాయా? అయ్య బాబోయ్, నువ్వు చూసావా? నువ్వు వాడితో మాట్లాడేవా? నువ్వు చేపలతో మాట్లాడేవా? వత్తదాగే, అర్థమైందా నీకు? వత్తదాగే చెప్పింది వినాలి. మరి పిలుమారి వాటిని. చేపలు అక్కడ దాకా వస్తాయా? మరి మనం ఏం పెట్టకుండా అలా వస్తాయమ్మా. నువ్వేమన్నా పెట్టావా వాటికి? మరమరాలు వేద్దామా? ఎక్కడున్నాయి మరి? మనం తేలేదు కదా. అక్కడ ఉందా? అక్కడి నుంచి వస్తాయా? సరే మరి సాయంత్రం ప్రోగ్రాం ఉంది కదా, అందుకని ఇప్పుడు ఎవరు మాట్లాడకండి. హిరణ్య అందరితో గట్టిగా గోవింద చెప్పిస్తావు కదా. ఎవరు చెప్పకండి అమ్మా. గోవిందా నువ్వు గట్టిగా చెప్పాలి, మా అందరికి వినపడాలి. గోవిందా ఇంకొంచెం గట్టిగా. గోవిందా 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 గోవిందా. అయ్యో పాపం, చాలు బాబు. గోవిందా బంగారు తల్లమ్మ. బాబు మన సాయంత్రం ప్రోగ్రాం ఉందైనా ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాను నాన్న. గోవింద రండి నాన్న. సరే నేను ఎటు చూడాలి చెప్పండి. నాకు 2 కళ్ళు కాదు, నాకు 2 కళ్ళు, అక్కడ 4 సెల్లు.
ఓకే నాన్న, తిరుమల గారు ఒకడు ఉన్నాడు. తల్లి దాన్ని ఒకసారి ఉండరు, సతీష్. ఒకసారి ఉండరు. అలా దిగండి. రండి గమ్మని ఇలా చూడండి. ఓకే అమ్మా వెళ్ళండి వెళ్ళండి త్వరగా రండి. చెప్పలే ఏం లేదు, సాయంత్రం ప్రోగ్రాం ఉంది, ఓకే దాని మీద ఎఫెక్ట్ మళ్ళీ లేట్ అవుతుందని. అంతసేపు ఉంటుంది అది. ఎవరికి అందరికి పంపుతారు. నాది కుష్విది ఒప్పిది తల్లి అవునా, బలే బలే రండి నాన్న, రండి నాన్న. అమ్మ నీ పేరమ్మా? సిల్కి. అవును బలే ఉంది. సిల్కి జైన్జీ. జీ జీ జైన భగవానికి, బుద్ధ భగవానికి, శ్రీ మహావీరునికి, శ్రీ తీర్థంకర్కి హర హర. అయిపోయిందండి అంతసేపు ఉండదు. జీ వృషభదేవునికి. మా శ్రీమతి అండి. అమ్మ తల్లి తల్లి మా మరదలు అండి. ఆ. మా అమ్మాయి. నువ్వు ఇలా నుంచు, ఆవిడకి ఎడంచి అమ్మ, మీ ఎడంచి పక్కన వామాంక స్థిత. వెళ్ళొచ్చు వదిలే. ఇది ఎత్తుకోవాలి బాబాయ్. వచ్చేది బాబాయ్. పొట్టిక్క కనపడదు, పొట్టిక్కలండి. ఓకే నువ్వు కూడా వచ్చి గమ్మని అటు నుంచి. నీకు ఈ గిఫ్ట్ ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారు? నోరు తెరవకూడదు అని చెప్పా. ఎవరిచ్చారు చెప్పలేదు. గురూజీ ఇలాగా ఇలాగా గురువు గారు అని చూడు చూడండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. ముత్యాలమ్మ తల్లికి, సాగల్లు భక్త బృందకి. అమ్మ మరి అదే బాగుందా? చెప్పాను కదండి. అవును మాతో వచ్చిందని. అవును కూర్చోబట్ల వారు. ఎక్కడ మైసూరు, ఎక్కడ చాగళ్ళు. నన్ను ఒక్క నిమిషం కూర్చోండి నాన్న, 2 నిమిషాలు అంతే, ఓపిక లేదు. ఇలా కూర్చోండి, టైం లేదు, అది బెంగ. ఓపిక కంటే ముందు కూర్చోండి నాన్న. తర్వాత అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద గోవింద. నేను ఒక్క కథ చెప్పేసి మీకు ఈ కార్డులు, ఏకాదశి పేపరు ఇచ్చేసి వెళ్తాను. ఎందుకంటే సాయంత్రం ప్రోగ్రాం పాడవకూడదు, నాకు ఇంకా జపం ఉంది, తిరుప్పావి చదువుకోవాలి, ఇన్ని ఉన్నాయి. ధనుర్మాసం కదా. ఏంటి తెలుసా, అక్కడ ఆన్ అయిపోయింది వీడియో. ఏంటి చెప్పనా? మీకు అర్థమైపోవట్లే? బంగ్లాదేశ్లో సజీవంగా తగలబెట్టేశారు కదా ఒక హిందువుని. సో అలా ఎందుకు తగలబెట్టారు అంటే వాళ్ళ పుస్తకం బట్టి వాళ్ళ మస్తకం. మనం చూడండి, అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని చక్కగా చెరువు చూస్తూ ఆనందపడిపోతున్నాం మనం. మన మన ధర్మం అంతా మనకేం చెప్తుందంటే ప్రకృతి. నాన్న అలా చేయకండి నాన్న ప్లీజ్. ప్రకృతి 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 ఇదే చెప్తుంది మన ధర్మం. వాళ్ళకి వాళ్ళ మతం వికృతి, పాడు చేయండి ప్రతి ఆకృతి. చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టింది మనం, కూలగొట్టింది వాళ్ళు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ మనం ఎన్నైనా చెప్పచ్చు. అమెరికాలో WTC బిల్డింగు. మనిషి అనేవాడు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన వాడు. ఈ ప్రత్యేకమైన మనిషి ప్రత్యేకమైన పనులు చేయాలి. పాడు చేసే పనులు ఎందుకురా నువ్వు? ఆకాశం చాలా దూరం ఉంది, కానీ దాన్ని బొక్కెట్టింది ఎవరు? నువ్వే. నువ్వెంత గొప్పోడువో. సముద్రంలో కొన్ని వేల టన్నుల వ్యర్థ పదార్థాలు ఉంటాయి, ఎందుకంటే తీసుకొచ్చి పోసేయడమే. అది నీ గొప్పదనం, నీ ప్రత్యేకత. పైన కక్ష ఉందా, స్పేస్ అంటారే, అక్కడ బోల్డ్ అంత వేస్ట్ అలా తిరుగుతూ ఉంటుంది. నీ పుణ్యమే. నీళ్ళ కోసం బోరు వేస్తే నీళ్ళు రావు, అదేదో నల్లగా వస్తుంది, నీ పుణ్యమే. పూర్వం పాలు అనే పదార్థం ఉండేది, ఇప్పుడు పాలు లేవు. దానికి ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఎక్కువ పాలు వచ్చేయాలి. అలాంటి పాలు పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది? థైరాయిడ్, టీబీ, షుగరు, ఇవన్నీ వస్తాయి. చిన్నప్పుడు నన్ను అలా చేయకూడదు, సువర్ణ వెళ్ళరా, గుడ్ గర్ల్ కదా, ఎలా రావాలి. ప్రకృతిలో మనం సౌండ్ చేయకున్నానా? ఎవరైనా సౌండ్? ఓకే.
ప్రకృతిలో మనం కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే అతిథులం. కానీ ఈ దరిద్రపు ఎడారి మతాలు ఏం చెప్తాయంటే అక్కడెక్కడో స్వర్గం ఉంటుంది, దానికోసం మిగిలిన వాళ్ళందరినీ వేసేయి, మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేసేయి. ఇప్పుడు సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అది వాళ్ళు మనం కూడా చెబుతాం. వాడికి ఓ పేరు లేదా 2 పేర్లు 1000 పేర్లు. ఇప్పుడు నాకు ఈ పిల్ల పేరు మర్చిపోయాను అనుకుందాం. మర్చిపోతే ఏమంటే పిల్ల వచ్చింది కదండి, అదే మన ముత్యాలమ్మ గుడి దగ్గర, అదే జైన్స్ పాపండి అని ఏదో బండగుత్తులు చెప్పా, కొండగుత్తులు. అవమానించినట్ట కాదుగా. ఆ పిల్ల పేరు మర్చిపోవడం తప్పు కాదు కదండి. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఒప్పుకునేవాళ్ళు ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఒక 10% 5% తప్ప అందరూ ఒప్పుకుంటారు. సో దేవుడు ఉన్నాడని ఒప్పుకున్న ప్రతివాడు మనకు బంధువే కదా. ఎందుకంటే సృష్టికర్త నువ్వు అనుకునేవాడైనా నేను అనుకునేవాడైనా వాడే వీళ్ళని అందరిని సృష్టించాడు కదా. కాబట్టి వాడు కాఫీర్ ఎలా అయ్యాడురా, నీ పోరంబోకు పుస్తకం నువ్వును. వాడు అవిశ్వాసి ఎలా అయ్యాడురా, నీ మట్టిలో పుస్తకం నువ్వును. టాయిలెట్లో తుడుచుకోవడం తప్ప నీ పుస్తకం దేనికి పనికొద్దే. పుస్తకం రాస్తే, ఓ కవిత చెబితే, ఓ పాట పాడితే మనిషిలో వికాసం రావాలి. చాండి కోటేశ్వరరావు గారు చెప్తారు, ఓ గొప్ప వ్యక్తి చాలా బాగా జీవించారు, ఆయన చరిత్ర చదివాను నేను. చదివి స్నానానికి వెళ్ళొచ్చాక చాంటి గారి మాటలు ఇవి, ఆ బీరువా తీశాను, పట్టుపంచ కట్టుకుందామని ముందు అనుకున్నా. కానీ ఆయన గురించి చదివాను కదా, ఆయన చాలా గొప్పవాడు, చాలా డబ్బుండి కూడా చాలా నిరాడంబరంగా జీవించాడు. ఇది అవసరమా? మామూలు పంచి కట్టుకున్నాం. ఏమొచ్చింది దీనిలో? ఇంతకుముందు బిల్డప్ బాబాయ్, ఇప్పుడు ఎందుకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం కలిగించాలి. ఇప్పుడు మనం ఇక్కడ పేపర్ ఇస్తాం ఎడారి మతాల వాళ్ళకి, మీ పుస్తకంలో వైరాగ్యం ఉందా అని అడుగుతాం మనం. ప్రపంచంలో హిందువులు ఏ దేశం మీదకి దాడి చేయలే. ఎందుకు చేయలేదు? మనకి ఎవడో నేర్పలేదు. అవి లోపలికి చూడు అని చెప్పారు మనకి. అమ్మవారికి లలితా సహస్రనామంలో ఏం చెప్తారు చెప్పండి అందరూ? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మ ఎక్కడ దొరుకుతుంది? బయట లోపల దొరుకుతుంది. కానీ బయట కూడా నువ్వు చూడొచ్చు. ఎలా చెప్పండి? దీంట్లో అమ్మవారిని చూడొచ్చా లేదా? ఆ బంగారు తల్లిలో అమ్మవారిని చూడొచ్చా లేదా? ఓ చెట్లో చూడొచ్చా లేదా? ఒక పశువులో చూడొచ్చా లేదా? దీన్నే తనికెళ్ళ భరణి గారు చెప్పారు. ఏం చెప్పారు? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. రే ఇలారా సైకిల్. ఏం పేర్రా? చందు. దాయిడు చందు. వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బంధు. దారా తల్లి. ఏం పేరు నీ పేరు? పూజ చేద్దాం దారా తల్లి. సో మనం అందరం భగవంతుణ్ణి లోపల ఉన్నాడు. ఎవరి లోపల ఉన్నాడు? గుడి లోపల కాదు, మన గుండె లోపల ఉన్నవాడిని తెలుసుకోకపోతే లోకం మనని మాయ చేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చి ఇప్పుడు కారు ఎక్కామండి, దాని మీద ఏమైనా ప్రేమ ఉంటుందా? మళ్ళీ దిగిపోతాం, ఇంకో కారు ఎక్కుతాం. కారును కాదు కదా ప్రేమించాల్సింది. కారులో మనని తీసుకెళ్ళడానికి వచ్చాడే అతన్ని కదా ప్రేమించాలి. మాకు బాగా చిన్నప్పుడు, అంటే గట్టిగా 20 ఏళ్ళు కూడా లేని, బహుశా 14-15 ఏళ్ళు ఉండేప్పుడు ఒరే పిల్లలు వెళ్ళండి, చందు రే ఇలా రండిరా, పండు స్నానం చేశారా? స్నానం చేసిన లోపలికి వచ్చేయండి నాన్న. అంతరంగాలను సినిమా వచ్చింది. ఎవరు? నాగేశ్వరరావుది. అందులో డబ్బును బాగా ప్రేమించే విలన్ ఒకడు ఉంటాడు. నేను చెప్పేది 35 ఏళ్ల క్రితం. డబ్బును బాగా ప్రేమిస్తాడు. ఫైనల్గా సినిమా చివరిలో వాడిని రూమ్లో పెట్టి ఆ బంగారు కాయిన్స్, ఆ వెండి కాయిన్స్, కట్టలు అన్నీ పెడతారు. తిను మరి, దీనికోసం బోలు మందిని మోసం చేసావుగా, బాగా తిను అని పెడతారు. 100 ఏళ్ల క్రితమే శేషప్ప కవి అని ధర్మపురి, ఆయన
శతకం రాశారు. ఆ శతకంలో ఏం చెప్తారు? పుట్టినప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెంట పొయ్యడినాడు వెళ్ళిపోయ్యడినాడు వెంట రాదు, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని. విత్తం అంటే డబ్బులు. కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనని వ్యాధిని మాన్పలేరు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమండి అర్థమైందా? తెలుగు చెప్పన తెలుగే ఇది. డబ్బు ఉన్నంత మాత్రాన నువ్వు పాట పాడకూడదు. ఏం పాట అది? బాగా డబ్బులు ఎక్కువైపోతే, మన వెనకాల జనం ఎక్కువైపోతే, పేరు ఎక్కువైపోతే, పదవి వస్తే ఏ సాంగ్ పాడతాడు వీడు? రెచ్చిపోదాం బ్రదర్, ఇదే సాంగ్. వీడు చేసే సాంగ్ ఇదే. కానీ రాధామనోహర్ దాస్ ఏం చెప్తాడంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్. నిజమే కదా? ఇది నేను ఈ భాషలో చెప్పాను, శంకర్ల వారు మామూలుగా సంస్కృతంలో చెప్పారు. ఏం చెప్పారు? అందరూ చెప్పండి, నమస్కారం పెట్టి చెప్పండి. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాళా సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నై రక్షతి దృక్కుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ అంటే అర్థం తెలుసా? మూఢ అంటే అజ్ఞాని, ఫూల్ అని అర్థం. ఫూల్ ఎలా ఉంటాడు అంటే, రాత్రి కారులో బంగారు తల్లి మాట్లాడుకోండి, గుడ్ గర్ల్ కదా, వెరీ గుడ్డా గాడిది గుడ్డా? సోర్ణ ఎవరమ్మా? వెరీ గుడ్ కదా, వెరీ గుడ్ అల్లరి చేయదు కదా. మరి నేను గిఫ్ట్ ఇచ్చానా? మరి అందరికీ రాసావా నువ్వు? మరి అందరు రాయి మరి. అది మూఢుడు అంటే ఇది నేను అనుకునే ప్రతివాడు మూఢుడే. అందుకే ఇది మనం కాదు, ఇందులో ఉన్నది మనం అని శంకర్ల వారు చెప్తున్నారు. రెచ్చిపోకండిరా, చచ్చిపోతారా. వెనకాల ధనం ఉందని, జనం ఉన్నారని, డబ్బులు ఉన్నాయని, పదవి ఉందని రెచ్చిపోతే లెప్పపాట్లో ఇలా అనే లోపల అఖిలం మొత్తం అంతా ప్రకృతిలో కలిసిపోతుంది. కోవిడ్లో చూడలే, కనీసం వాడి శవాన్ని పట్టుకెళ్ళేవాడు లేడు. ఓ నల్ల కవర్లు వేసి, డస్ట్బిన్లు వేసి, పెద్ద గోతులు వేసి మట్టి వేసారు. దానికా నువ్వు ఎంత బిల్డప్లో, ఇన్ని బిల్డింగులు. మళ్ళీ నేను ఎవడో తెలుసా, నీ మొహాన్ని నువ్వెవడో నీకు తెలుసా? ఆడికి సరే నీకు తెలుసా? అందుకని వినయం కలిగి ఉండండి. వినయం. అదే సమయంలో ప్రమాదం వచ్చినప్పుడు స్పందించండి, మనకెందుకు అనుకోకండి. రేపు 25 ఎవడన్నా కేకులు ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి. వాడు కూడా మన పుట్టినాడే కదా, అదేం బయట వాళ్ళకి ఏం పుట్టలే. కేకు తీసుకోండి, కేకు తీసుకుని 1 minute అని చెప్పి ఓ డజన్ అరటిపళ్ళు అమ్మ దగ్గర పెట్టి, జయ ముత్యాలమ్మ తల్లికి అంతే. ఆడికి పండు తీసుకుంటే ఫ్రెండ్, లేకపోతే తీయండి బెండో, అక్కడితో ఎండో. ఆడిచ్చింది పాసిపోయిన కేకు, వాళ్ళు గాడ్ అనుకునేవాడు కొట్టింది మేకు. ఆడితో చెప్పండి, నువ్వు మా ఇంటికి రాకు, ఎందుకంటే నువ్వు పోరంబోకు కదా. గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంత? చాగలికి చంద్రవరం ఎంత దూరం, చంద్రవరం చాగలి అంతే దూరం. చాగలికి బ్రాహ్మణగూడెం ఎంత దూరం, బ్రాహ్మణగూడెం చాగల్లో అంతే దూరం. మీకు గౌరవించండి, మేము కూడా గౌరవిద్దాం. వన్ సైడ్ ఇవ్వం. అర్థమైందా? మన బోయపాటి శ్రీను గారితో మాట్లాడా అఖండ సినిమా విషయంలో. ముందు రోజు ప్రీమియర్ చూసి
అది చిత్తూరులో ఉన్న. చిత్తూరు ఎక్కడుంది, చాగల్ ఎక్కడుంది? ఆయనతో మాట్లాడుతుంటే చెప్పాను, సార్ మా డైలాగ్ ఒకటి మీరు వాడారు అన్నాను. ఏంటది? మీ నాన్నగారు ఉన్నారా? అదో ప్రశ్న. ఏదో చెప్తాడు. అది కాకుండా నీ అమ్మమ్మోడు ఉన్నాడా? అది కూడా ప్రశ్నే. బోత్ ఆర్ నాట్ సేమ్. అది మందే. ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఎక్కడో ఎవరికి ఎగ్జాంపుల్ చెప్పా, మనం ఇతర మతాలను ఖచ్చితంగా గౌరవిద్దాం. ఎప్పుడు గౌరవిస్తే మీ దేవుడు సాతాను, మీ దేవుడు బొమ్మ, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనే పోరం పోకేదవా మనకి భయ్య ఎలా అవుతాడు? రాజ్యాంగ వ్యతిరేకం ఎడారి మతాలు తెలుసా? మనం ఒక్కలమే చెప్తాం, ఓంకారం పెట్టి దాని మీద చొక్క, దాని మీద చెక్క. మనమే. ఎవడైనా వేరేవాడు పెడతాడని చూపించండి. మనకి దురద ఉండొచ్చు, కానీ అలా పుండెడిపోయి అంత దురద ఉండకూడదు. అర్థమైందా? ఖచ్చితంగా గౌరవిద్దాం. మన రాముడిని నాడు ఎంత గౌరవిస్తాడో ఆడి దేవుడిని మనం అంతే గౌరవిద్దాం. అదవుతుందా? వాడు మన భగవద్గీతని రామాయణాన్ని ఎంత గౌరవిస్తే మనం కూడా అంతే గౌరవిద్దాం. కజయ్ అక్కడ ఎవరు నానా, ప్లీజ్ నానా, ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం బాగుంటేనే ప్రపంచంలో శాంతి ఉంటుంది. యూకే నాట్ ఓకే తెలుసా మీకు? ఇప్పుడు రోడ్లు న్యూయార్క్ భయంకరంగా ఉంది పరిస్థితి. పందులు పందులు పందులు. మీకు ఎంతమంది భార్యలు? మిమ్మల్ని అడిగాను సార్, ఇదే ఆన్సర్ ఎవడ చెప్పినా ఇక్కడ. అవునా? ఇక్కడ ఎవడు చెప్పినా ఇదే ఆన్సర్. ఎస్ఐ గారు చెప్పినా, సిఐ గారు చెప్పినా, డీజీపీ చెప్పినా, సీఎం చెప్పినా ఇదే వస్తుంది. అవునా? అదే వాళ్ళని అడుగు, హమ్ 5 హమ్కో 25. ఇలాంటప్పుడు చెప్పడండి రమేష్ గారు. 4 బీబీసు 40 బేబీసు. ఎండ పందిన్నట్టు. ఎందుకో తెలుసా? వాళ్ళకు లక్ష్యం ఉంది. వాడు మంచం మీద కష్టపడతాడు, బయట కష్టపడతాడు. నువ్వు కష్టపడవు, నువ్వు బిల్డప్ బాబాయ్. నీకు దేశం అక్కర్లే, ధర్మం అక్కర్లే, గుడి అక్కర్లే, భవిష్యత్తు అక్కర్లే. తెలుసా? ప్రతి సంవత్సరం లక్షల మంది హిందూ ఆడపిల్లలు ఏమైపోతున్నారో తెలీదు. తెలుసా? లక్షల మంది. వాళ్ళ అవయవాలు, ఒక అమ్మాయి కాస్ట్ 5 కోట్లు. అంటే అలా అమ్మితే కాదు, దాంతో వీలే బతికున్నంతకాలం దాంతో వ్యభిచారం చేయించి దాని పార్ట్ ఒక్కోటి, కిడ్నీ ఎంత, లివర్ ఎంత అలా అమ్మేస్తారు. అందుక నువ్వు కూతురుని అన్నదే, అందుకే దాన్ని అల్లారు ముద్దుగా పెంచింది. అందుకని ఖచ్చితంగా గుళ్ళో కూర్చోవాలి, ఖచ్చితంగా భౌతిక చదవాలి, రామాయణం చదవాలి, వాళ్ళ పుస్తకాలు కూడా చదవాలి. ఏది ప్రమాదమో చెప్పాలి. ఇక్కడ వేరే ఏం పేరా చందుగాడు చెప్తాడు. కోచరాజు పక్కన నుంచో రా, ఆడు పాయింట్ చెప్తాడు. ఆడ అన్నం తింటున్నాడు. అన్నం తినేవాళ్ళు ఎలా మాట్లాడతారో అని చూసి నేర్చుకోండి. చెప్పరా? 5 వేలు సమానమా? సరిగా చూడు, దెబ్బలు పడతాయి. వెనకాల ఉంది చెరువు, పోతుంది నీ పరువు. కృష్ణుడు మన గురువు, నేను వేసేది దరువు. అక్క చెప్పింది అర్థమైందా? చెప్పు. 5 వేలు. ఈజ్ 5 fingers ఆర్ ఈక్వల్? నాట్ నో? వెరీ గుడ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు పోతురాజు. నీ పేరు పోతురాజు కాదు, లేదా సరదాగా అన్నావు, నువ్వు ఫీల్ అవ్వకు. రే ఉండు, ఇంకా సినిమా అవ్వలేదు, పార్ట్ 2 అయింది, ఇంకా 3, 4 కూడా వద్దా? సరదాకి రా నానా. ఇది ఏ ఊరు? రైట్ నానా, తెలుసు అబ్బా, 2 ఒకటే అబ్బా, పర్లేదు అబ్బా, 2 పక్క పక్కన. మా జల్దా చిన్నప్పటి నుంచి చూసాను కానీ. రైట్ నానా అంటాడు ఇప్పుడు, ఎంత మా జల్దా అంటాడు నానా. సరేరా, ఇప్పుడు 5 వేలు ఎక్కువలా కదా? కాదు. అమ్మయ్య లైన్లోకి వచ్చింది బండి. అయితే ఇప్పుడు మీ అమ్మ పేరు ఏం పేరు? లోవలక్ష్మి గారికి చెప్పట్లు కొట్టండి. ఎందుకంటే మంచి కొడుకుని కంది. ఆడు పొడుగు, భవిష్యత్తులో అవుతాడు పిడుగు. డౌట్ వస్తే నన్ను అడుగు, కాదంటే చెరువులో నీళ్ళు కాళ్ళు కొడుగు. సరదాకరా. సరే, ఇప్పుడు మీ అమ్మ షోరూంలో బొమ్మ, 2 ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. అగ్రియా? మళ్ళీ కొట్టండి చెప్పట్లు. రైట్. 3వది, ఎప్పుడు నా ఆవుకి ఏమైనా పెట్టావా? ఓ పండో, బెల్లమో, రొట్టె పెట్టావా? ఇప్పుడు చెప్పు, ఆవుని మేపేవాడు, ఆవుని కోసి మేసేవాడు ఈక్వలా?
కొట్టండి. బుర్ర పని చేస్తుంది అడిగి. 3 అయిపోయినాయి. 4వది. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివాలయంలో నంది ఉండదా? శివుడు ఎదురుగా నంది, ఊళ్ళో పంది, సేమా? అది బుర్ర పని చేస్తుంది. కొట్టండి. 4 క్వశ్చన్లు అడిగాను, 4 కరెక్ట్గా చెప్పాడు. అలా లాస్ట్ క్వశ్చన్, అన్ని మతాలు ఒకటేనా? అన్నది కొట్టండి. రారా రారా రా 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 బంగారం. అది అదే ఏం పేరు? నీ పేరు? చందు పవన్ కుమార్. తోపు తీయండో స్నాపు, నువ్వు ఇలాగే దుమ్ము లేపు వితౌట్ స్టాపు. దారా కానీ నీకే వేసింది వేయకూడదు. అది ప్రసాదం వేసుకో, మీ అమ్మకి చెప్పు. వెళ్ళు రే, వెళ్ళరా. లోలక్ష్మి గారికి ఇచ్చేది. ఓకేనా బంగారు? నాన్న చాలా సంతోషం. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒకటే. మనం అక్కడమే గో అని పుణ్యం చేసుకుంటున్నాం. ఆడు ఖచ్చితంగా నో చెప్తాడు. అందుకని 25వ తారీఖు మీరు అందరూ చక్కగా పండ్లు అవి నైవేద్యం పెట్టి అడిగి పెట్టుకోండి. లేదంటే ఇంకో విషయం చెప్తాను. ఆ రోజు ఓ గొప్ప ఆయన పుట్టినరోజు కాదమ్మా. ఎంత చెప్తాను ఊర లేదే చెప్పకూడదు. నేను అసలు చెప్తాను నాన్న తిరిగి. నాన్న అలా చేయకండి. ఆ రోజు చాలా గొప్ప ఆయన పుట్టినరోజు. ఆయన పేరు ABVP. ఏంటి ఆయన పేరు? అటల్ బిహార్ వాజ్పేయి. అర్థమైందా? వాజ్పేయి పుట్టినరోజు తప్ప వాజ్పేయినోడు పుట్టినరోజు కాదు అది. వెలిగిందా? ఇలాంటప్పుడు చెప్పరండి, సామాన్లు కొట్టాడు కదండి, చెప్పరండి. అది ఏం కొద్దులే, చచ్చిపోతారు. నేనా కాబట్టి ఈ దేశం వీరుల దేశం, ఈ దేశం యోధుల దేశం. అర్థమైందా? నా కోసం రక్తం కార్చింది భగత్ సింగ్, నా కోసం రక్తం కార్చింది ఆజాద్ చంద్రశేఖర్, నా కోసం మరణించింది శివాజీ, ఓ సంభాజీ, రాణా ప్రతాప్. ఆడెవడో కుక్కను కొట్టినట్టే కొట్టించుకున్నాడు కాదు. అర్థమైందా? వీరుల్లా బతకండి, వీరుల్లా చావండి, వీరత్వంతో జీవించండి. ఈ దేశం యోగులది, ఈ దేశం ఋషులది, ఈ దేశం పుణ్యాత్ములది. అందుకని పాపులామో మేము పాపిస్తేదలకి మనకేం సంబంధం లేదు. భారత్ మాతాకి జై, ఎడారి మతాలకి బై. చెప్పండి నై. నేను చేసింది ఫ్రై, గొర్రెలు వేసేది క్రై. నాన్న ఇంటికి కూడా చెప్పిన ఏకాదశి పేపర్ తీసుకోండి, మనిషి కూడా తీసుకోకండి. ఏకాదశి రేపు 30వ తారీఖు కదా, 30 కదా, 30 మీరు ఇప్పుడు ఎంత డేట్ ఇవ్వాలా? 21. ఈ వారం ముక్కు దాకా తినేయండి, ఆ రోజు మనీ. ఏంటి అర్థమైందా? 1 వీక్ టైం ఇచ్చామండి. కొన్ని నా భాష చెప్పనా? ఇగో 1 వీక్ మేసేయండి, ఆ రోజు మూసేయండి, ఎవరన్నా వస్తే వేసేయండి. ఓకేనా? నా ఇంటికి వచ్చి చెప్పు తీసుకోండి. దారా ఖుషి, ఇంటికి వచ్చి చెప్పుని ఇచ్చే అందరికి. ఆ తర్వాత నానా ఇది అది ఇచ్చిరా నువ్వు పో. అరే చందు వెళ్ళరారా. చందు కాదు, అయిపోయింది. ఎవరే వెళ్ళరారా. లవ్ యూ, లవ్ బాయ్. ఏం పేరు? దా సంజయ్వా దా నువ్వు ఇలా. ఇంకో పోతురాజు 2. పోతురాజు పక్కన బొట్టు ఉంది, పెట్టుకో. చూడాడు ఎంత బాగా పెట్టుకున్నాడు. లోలక్ష్మి గారికి జై, అందుకే చెప్పాను, ఊగే చెప్పామండి. కుడిచేయి నానా. రే బొట్టు పెట్టుకోవడానికి వాడాల్సింది కుడిచేయి, గొర్రెలు వస్తే మడిచేయి. అది ఇప్పుడు చూడేది కొత్తదే తిప్పవేరా. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఎవడే వీడు. బాగున్నావా లేదు? నువ్వే చెప్పు. రావాలి దానా. ఇంకో ఇంటి కూడా చెప్పు నిచ్చాయి నానా ప్లీజ్ నానా. ఇంటి కూడా చెప్పు. కుడి చేతు నానా. పాప వాడు మా నాన్నగారు కూడా లెఫ్ట్ హ్యాండే. అలా కొందరు సచిన్ టెండూల్కర్ కూడా లెఫ్ట్ హ్యాండే. ఇది కార్డులు ఇచ్చారా అందరికీ? ఖచ్చితంగా చదవాలి. అదైందా? 2 పేపర్లో మనం ఎలా ప్రశ్నించాలో ఆ పేపర్లో ఉంది, ఎలా జీవించాలో ఈ పేపర్లో ఉంది. ఏకాదశి ఒకటి ఏకాశి, ఇలా చూడమ్మాయి, ఒకటి ఏకాశి, ఒకటేమో రాకాశి. నువ్వు చూడక నాకేసి దారా తల్లి. ఇంకో ఇంగ్లీష్ కావాలితే ఇంగ్లీష్ ఇవ్వు, తెలుగు కావాలితే మళ్ళీ ఇస్తాను. ఇచ్చిరా. అది అమ్మకి ఇచ్చేయచ్చు కదే. పోయిరా. ఇదేది సెంటు బాటిల్ పట్టిపోయిందా హిరణ్య? ఉంటే రాయండి అమ్మ యదా, నేను రాసేస్తాను నాన్న. నాన్న తల్లి అందరికి ఇచ్చారు. తెలుగు కావాలంటే మాత్రం అడగండి, వెతుకుదాం.
నాన్న అందరూ నాన్న ఇది బృందావన ప్రసాదం రండి, లేవండి, ప్రోగ్రాం పడైపోతుంది సాయంత్రం. నాన్న ఇది నాకండే వాసనతో ప్రసాదం అన్నారు కదండి అని మళ్ళీ మా మీదకి వస్తారు. రైట్, స్మెల్ చూడండి. నాన్న చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది ముక్కు ప్రసాదం, నాకు కూడదు. అది కాదు, ఆవిడ కరెక్ట్, ఇలా దెబ్బేది కరెక్ట్. సిల్కి చప్పట్లు కొట్టండి. ఎందుకు చెప్పనా, తక్కువ బుర్ర పని చేసి వాడు వేసింది. ఎందుకంటే మనం ఏం చెప్పామో అదే చెప్పాలి. అది చెప్పండి ఇంకోటి చెప్పారు, ఆవిడ లెవెల్ చేసింది. ఏం మరి పోలేనా. ఇగో సీతాదేవి చెప్పినట్లు అందరూ తప్పు, ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది, ఏం కాదు. మళ్ళీ ఒకసారి చెప్దాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ హర హర శ్రీ ముత్యాలమ్మ తల్లికి. అందరికి వచ్చిందా నాన్న, ఇది మీదే, మాది కాదు. ఏం సార్ నాన్న వెళ్దామా నాన్న, ఏంటాలా తెల్ల అందరూ అమ్మయ్య మీకు ఉందా ఆల్రెడీ, మీరు 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 సార్ సార్ రైట్ నాన్న రైట్. ఇటు రాదేమో, ఇలా రావాలి. ఫోటో సూర్యుడికి ఆపోజిట్లో ఉండాలి. రండి నాన్న. శ్రీ ముత్యాలమ్మ తల్లికి శ్రీ ముత్యాలమ్మ తల్లికి జై చెబుతూ ఉంటుంది. హరే కృష్ణ మంత్రం బంగారు తల్లి అన్న చదువుతుండ. రైట్, అమ్మ ఫోటోలు తెద్దే, నువ్వు మంత్రం చెప్పు. హరే కృష్ణ సైడ్ మధ్యలో ఉందరా హరే కృష్ణ పెద్ద అక్షరాలు. రైట్, భారత్ మాతాకి ముత్యాలమ్మ తల్లికి హరే కృష్ణ. అది చెబుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ. సాయంత్రం కలుద్దాం.